వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో మండల అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కిలి రాజు యాదవ్ మాట్లాడుతూ మునుగోడు దేవరకొండ రైతుల జీవనాడి అయిన డెండి ఎత్తిపోతల పథకం నేటికి ఎందుకు పూర్తి కావటం లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిన బోయిన దేవేందర్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసోజు వెంకటాచారి, జిల్లా నాయకులు వంగరి రఘు, చిమిర్యాల సర్పంచ్ ఉప్పల రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ బండమేది కిరణ్, వెల్లిజాల శ్రీను, మెరుగు సైదులు, కట్కూరి భాస్కర్ గౌడ్, మండల నాయకులు సుర్వి వెంకటేష్ గౌడ్, నర్రి నరసింహ, నెల్లికంటి శ్రీశైలం, ఇస్గాగుల గిరిబాబు గౌడ్, గొల్లూరి సాయి, వంకూరి కృష్ణ యాదవ్, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. భారతీయ జనతా పార్టీ నారాయణపురం మండల శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ప్రెస్ మీట్ ఏదైతుందో అధ్యక్షత వహించిన మండలాధ్యక్షులు సుర్వి రాజగౌడ్ గారికి, అదే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోరూరు వీరారెడ్డి గారికి, అదే మిత్రులు బుచ్చిన దేవేందర్ యాదవ్ గారికి, అందరికీ నాతో పాటు కార్యకర్తలు మిత్రులందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు కావాల్సినది మునుగోడు ఎప్పటి నుంచో అరిగోసపడుతుంది వాటర్ గురించి. ఈ రోజు రైతులు వర్షం గురించి చాలా పడిగాపులు పడుతున్నారు. కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో, మంత్రి పదవి మీద సోయి ఉన్నట్టు కానీ ఇక్కడున్న మునుగోడు ప్రజల మీద ఎలాంటి బాధలు కానీ, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది అనేది ఆయనకు ఏది లేదు. ఎంతసేపు ఢిల్లీలో పోయి మంత్రి పదవి గురించి పైరవ చేసుకోవడం అంతే తప్ప ఇంకో విషయం మీద ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము చెల్లగూడెం ప్రాజెక్ట్ ఏదైతుందో శివనగూడెం దగ్గర అది అట్నే గాలి కొదిలేసింది. ఈరోజు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది వాటర్ రావడానికి అక్కడున్న మంత్రులు మల్లు రవి గారు కానీ, అక్కడున్న ఇరిగేషన్ మంత్రి గారు కానీ వద్దంటున్నారు. మరి దేవరకొండ ఎమ్మెల్యే కానీ మునుగోడు ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించారు అంటున్నారు. అదేవిధంగా పక్క నియోజకవర్గమైనటువంటి నల్గొండలో వాళ్ళ అన్ననే మంత్రి, మరి ఆయనకు సోయి లేదు. ఏ రోజైనా ఈ భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోడు, అటు రాష్ట్ర ప్రభుత్వం సీఎం దగ్గరికి పోడు, పక్కనున్న వాళ్ళ అన్న దగ్గరికి తీసుకొచ్చి మా మునుగోడు సమస్య ఎట్లా ఉన్నదని తీసుకుపోడు. ఇదంతా నియంత్రిత ధోరణినా? అంటే నువ్వు ఒక్కనివేనా? నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినాం, ఎంపీగా అవకాశం ఇచ్చినాం, మళ్ళీ ఎమ్మెల్యే కూడా అవకాశం ఇచ్చినాం. నువ్వు మునుగోడు ప్రజలకు చేసింది ఏంది? ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇచ్చినావు. మునుగోడు ప్రజలు అరిగోసపడుతున్నారు, అయినా నీకు సోయి లేదు. నీకు ఇంకా ఏదో ఒకటి తక్కువ అయినట్టు, మంత్రి పదవి ఒక్కటే నీకు తక్కువైనట్టు, మిగతా అన్ని ఉద్ధరించి పీక్ పొడిచినా ఇది ఒక్కటి మాత్రమే నాకు కావాలి అన్నట్టు తిరుగుతున్నావు. ఇక్కడున్న ఏ రోజైనా కానీ ఇక్కడ నీ ఎమ్మెల్యే నిధులతోటి డెవలప్మెంట్ చేసింది లేదు. ఈరోజు గ్రామాలలో 14th, 15th నిధులతోటే సీసీ రోడ్లు వేసుకుంటున్నారు. అంతే తప్ప నువ్వు ఎంపీ నుంచి ఏదైనా ఫండ్ తీసుకొని వచ్చినావు? కనీసము నువ్వు ఎంత దుర్మార్గును అంటే నీ మంత్రినే ఇడికి రానియవు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చినావు, కోమటిరెడ్డి వెంకరెడ్డికి నాకు సంబంధం లేదా అంటూ. పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి లొల్లే, కోమరెడ్డి నీ అన్న సొంత అన్నతోటి వెంకరెడ్డి తోటి లొల్లే, చామల కిరణ్ కుమార్ రెడ్డి తోటి లొల్లే. నీ లొల్లి వల్ల మునుగోడు ప్రజలను ఎందుకు బలి చేస్తున్నావు రాజగోపాల్ రెడ్డి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది. మునుగోడు ప్రజల కాళ్ళు గడిగి నువ్వు నెత్తిలో పోసుకున్నా నీ జీవితాంతం కూడా వాళ్ళ రుణం తీసుకోలేవు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పారాషూట్ లీడర్ లెక్క నువ్వు వచ్చినప్పుడు కూడా నిన్ను ఎమ్మెల్యే గెలిపించింది, తర్వాత స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ గెలిపించింది, తర్వాత ఈ ఎంపీగా గెలిపించింది. అయినా కానీ మునుగోడు ప్రజలకు నువ్వేం బాగుపరిచినావు? ఎక్కడ స్కూల్స్ అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అస్తవ్యస్తం రోడ్లు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే మన దగ్గర ఇప్పుడు మదే నారాయణపురం మండలంలో 5 దోనల తండ నుంచి స్టార్ట్ చేస్తే నీకు ఏ రోడ్ అన్నా మంచిగుందా? మీ అన్ననే మినిస్టరు అని ఆయన దృష్టికి తీసుకుపోవు. నువ్వు ఏం చేస్తున్నట్టు? నీకు అసలు సోయి ఉందా? ఎంతసేపు మంత్రి పదవి. పోనీ నీ సొంత నిధులతో ఏదైనా కొబ్బరికాయ కొట్టినావా చూపించాలి. ఇవాళ గ్రామాలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 1459 నిధులు తప్ప
నీ ఎంపీ నిధులు కానీ నువ్వు సపరేట్గా పోయి మంత్రి నిధులు ఏనైనా తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసినావో చూపించాలి. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇది ఓన్లీ నీకు హెచ్చరిక మాత్రమే, ప్రెస్ మీట్ అనేది హెచ్చరిక మాత్రమే. రాబోయే రోజుల్లో నువ్వు చెర్లగూడెం ప్రాజెక్టు కానీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ నిధులు తీసుకురాకుండా నువ్వు ఇంటనే కూర్చుంటా పోయి నీ ఇంట్లో హైదరాబాద్లో పంత అంటే మాత్రము భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. రేపు రాబోయే రోజుల్లో నిన్ను అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్తున్నాం. భారత్ మాతాకి జై.